కాన్వెక్స్ మిర్రర్కి మనం ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేసినా సరే, బియాండ్ సి, బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్, at C, between center of curvature and the focus, and at F ఎక్కడ ప్లేస్ చేసినా సరే మనం దాని తాలూకా ఆబ్జెక్ట్ ఇమేజ్ ఫార్మేషన్ అనేది బిట్వీన్ ద పోల్ అండ్ ద ఫోకస్ మాత్రమే జరుగుతుంది. అండ్ ఇమేజ్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్, వెరీ వెరీ స్మాల్ ఇన్ కంపారిజన్ టు ద ఆబ్జెక్ట్. అండ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇరెక్ట్, ఎప్పుడు ఇమేజ్ అప్రైట్గానే ఉంటుంది. ఇవి దీని తాలూకా ఫండమెంటల్ ప్రాపర్టీస్. హోల్ని ఫోకస్ని దాటి మాత్రం ఇమేజ్ ఫార్మేషన్ అనేది ఫామ్ అయ్యే ప్రసక్తే లేదే లేదు. సో కాన్కేవ్కి రాసినట్టు ఎట్ ఏ గ్లాన్స్ రాసినట్లయితే దాని తాలూకా ప్రాపర్టీ ఎక్కడ పెట్టినా సరే మనకు వచ్చిన రిజల్ట్ ఒక్కటే. సో 3 మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్స్ ఏవైనా సరే ఏంటి అంటే, ఎ లైన్ ట్రావెలింగ్ టు ద ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్, అది రిఫ్లెక్టెడ్ రే ఎప్పుడు కూడా పాసెస్ త్రూ ద ఫోకస్, అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఏ లైన్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్ విల్ ఆల్వేస్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద సేమ్ పాత్, అది సెకండ్ ప్రాపర్టీ. ఏ లైన్ థర్డ్ ప్రాపర్టీ ఏంటంటే, ఏదైనా ఒక లైన్ ఆబ్జెక్ట్ లైట్ రే, ఇన్సిడెంట్ రే ఆబ్జెక్ట్ నుంచి ఫోకస్ మీదకి వెళ్ళినట్లయితే కనుక అది రిఫ్లెక్ట్ అవుతున్న సమయంలో అది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ట్రావెల్ చేస్తుంది. సో నేను ఫస్ట్ ఇన్సిడెంట్ రే ఏమో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నాను, అదేమో కాన్వెక్స్ మిర్రర్ కాబట్టి, డైవర్జింగ్ మిర్రర్ కాబట్టి ఆబ్వియస్గా రిఫ్లెక్టెడ్ రే విల్ గో బ్యాక్, డైవర్జ్. నేను ఇక్కడ ఐని ప్లేస్ చేశాను. ఐ ఎప్పుడు కూడా ఈ రేని దాని తలక సోర్స్ని బ్యాక్ ట్రాక్ చేస్తుంది, మిర్రర్ కనబడగానే అది బ్యాక్ ట్రాక్ చేస్తుంది. ఇదేమో వర్చువల్ రే, దిస్ ఈజ్ నాట్ ద రియల్ పాత్ ఆఫ్ లైట్, దిస్ ఈజ్ ద రిఫ్లెక్టెడ్ రే తాలూకా బ్యాక్వర్డ్ ఎక్స్టెన్షన్ టువర్డ్స్ ద ఫోకస్. ఇది ఐ తాలూకా ప్రాపర్టీ, లైట్ రేని బ్యాక్ ట్రాక్ చేస్తుంది, చేసి ఐ మీదని అది తీసుకుంటుంది, రిఫ్లెక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఇంకొక తీసుకుంటాను, IR2 ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. ఈ IR2 ఏం చేస్తుంది, వదిలేస్తే ఇట్ విల్ బ్యాక్ ట్రాక్ ఇన్ టు ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది కాన్వెక్స్ మిర్రర్. అండ్ వీ ఆల్ నో, కాన్వెక్స్ అయినా కాన్కేవ్ అయినా దాని తాలూకా సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది దీని మిడిల్లో ఉంటుంది, ఇన్సైడ్ ద మిర్రర్. మన ప్రాపర్టీ ఏం చెప్తుంది, సి మీద నుంచి వెళ్ళే ఇన్సిడెంట్ రే మళ్ళీ అదే ట్రాక్ పట్టుకొని వెనక్కి వస్తుంది, ఇది మన తాలూకా రిఫ్లెక్టెడ్ రే 2. కానీ ఐ ఏం చేస్తుంది, ఐ విల్ బ్యాక్ ట్రాక్ ద రే ఆన్ టు ద సి. కానీ ఇక్కడ నిజంగా లైట్ రే ట్రావెల్ చేస్తుందా, లైట్ రే ట్రావెల్ చేయదు. ఓన్లీ మన ఐ ఏదైతే ఉందో ఇక్కడ, ఈ ఐ తాలూకా పెర్సెప్షన్, ఇమేజ్ని ఫామ్ చేసుకుంటుంది ఇన్సైడ్ ద మిర్రర్. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఓన్లీ వర్చువల్ రేస్, ఇది వర్చువల్ రే, ఇది కూడా వర్చువల్ రే. వర్చువల్ రే అంటే రే లేదు, ఐ ఓన్లీ క్రియేట్స్ ఇట్, దాని తాలూకా ఊహా చిత్రము, పర్సెప్షన్ ఆఫ్ ది ఐ. అండ్ ఆబ్వియస్గా వర్చువల్ రేసు, ఇదొక వర్చువల్ రే, ఇదొక, ఈ రెండింటి తాలూకా ఇంటర్సెక్షన్ పాయింట్లోని మనకి ఒక వర్చువల్ ఆబ్జెక్ట్ ఫామ్ అయింది, వర్చువల్ ఆబ్జెక్ట్. అండ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఫార్ స్మాలర్ దాన్ ది ఇమేజ్, ద ఇమేజ్ ఈజ్ ఫార్ స్మాలర్ దాన్ ది ఆబ్జెక్ట్. అదే ఇక్కడ మనం చెప్పుకున్నాం, వర్చువల్, ఇరెక్ట్, డిమినిష్డ్ అండ్ అదర్ సైడ్ ఆఫ్ ది మిర్రర్.